హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము 24 జనవరి 2026కు సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. క్వశ్చన్: 2026 జనవరి 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో గ్రంథ్ కుటీర్ను ప్రారంభించారు. అయితే గ్రంథ్ కుటీర్ ప్రధానంగా దేనిని ప్రదర్శిస్తుంది? ఇటీవల అంటే జనవరి 23, 2026న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో గ్రంథ్ కుటీర్ను ప్రారంభించారన్నమాట. అయితే ఈ గ్రంథ్ కుటీర్ ప్రధానంగా దేనిని ప్రదర్శిస్తుంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ గ్రంథ్ కుటీర్లో ఆప్షన్ ఏ భారతదేశం యొక్క గొప్ప మరియు విభిన్న సాంస్కృతిక, తాత్విక, సాహిత్య మరియు మేధో సంపత్తులు దీంట్లో ఈ గ్రంథ్ కుటీర్లో ఉంటాయన్నమాట. ఏదైతే భారతదేశానికి ఒక ఎసెట్గా చెప్పుకుంటున్నామో సాంస్కృతిక, తాత్విక, సాహిత్య మరియు మేధో వారసత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట ఈ గ్రంథ్ కుటీర్లో. దీనిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జనవరి 23, 2006న ప్రారంభించారు. నెక్స్ట్, జాతీయ విద్యుత్ ప్రణాళిక NEP 2023-32 ప్రకారము 2032 సంవత్సరం నాటికి భారతదేశానికి లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం విద్యుత్ ప్రసార నెట్వర్క్ విస్తరణ ఎంత? జాతీయ విద్యుత్ ప్రణాళిక NEP నేషనల్ ఎలక్ట్రికల్ పాలసీ 2023, ఎలక్ట్రిసిటీ పాలసీ 2023-32 ప్రకారము 2032 సంవత్సరం నాటికి భారతదేశము లక్ష్యంగా విధించుకున్న విద్యుత్ ప్రసార నెట్వర్క్ విస్తరణ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6.48 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లు. భారతదేశం ఏదైతే ప్రజెంట్ మనకి 5 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లు అవుతుంది. 2032 నాటికి దీనిని 6.48 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లుగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల విద్యుత్ భారతదేశంలో ఇంధన రంగానికి సంబంధించి ఇటీవల ఒక కీలక నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో భారతదేశంలో ప్రజెంటు విద్యుత్ వినియోగము ఏదైతే తలసరి వినియోగం ఉందో భారతదేశంలో ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్కు ఇంతకుముందు 2013లో డిమాండ్కు లోటు 4.5% ఉంటే ఇప్పుడు ఆ లోటు ఏదైతే మన డిమాండ్ ఉందో డిమాండ్ లోటు 0.2% మాత్రమే ఉందన్నమాట. ఈ రకంగా మన దేశము ఇంధన రంగంలో పురోగతి సాధించిందని ఆ నివేదిక అయితే తెలియజేయడం జరిగిందనమాట. నెక్స్ట్, కింది వాటిలో ఏది భారతదేశం AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క 3 పునాది స్తంభాలను లేదా సూత్రాలను సూచిస్తుంది? త్వరలో భారతదేశంలో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుందనమాట. ఇది న్యూఢిల్లీలో జరగనుంది. ఇది మొట్టమొదటి గ్లోబల్ సౌత్ ఈవెంట్ అనమాట. అంటే సౌత్లోనే మొట్టమొదటిసారిగా మన భారతదేశం సౌత్లోనే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ AI ఇంపాక్ట్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఇది న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట. దీనికి 3 స్తంభాలుగా మనకి 3 వాటిని అయితే ప్రకటించడం జరిగింది. అది ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రజలు, గ్రహం మరియు పురోగతి. ఏదైతే భారతదేశంలో న్యూఢిల్లీలో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుందో దానిని పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే 3 స్తంభాలపై మెయిన్ పిల్లర్గా చేసుకుని ఈ AI సమ్మిట్ని అయితే నిర్వహించనున్నారన్నమాట. నెక్స్ట్, జాతీయ వాటర్ల దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి? జాతీయ వాటర్ల దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి? యాక్చువల్గా మనం ప్రతి సంవత్సరము జనవరి 25న జాతీయ వాటర్ల దినోత్సవం అయితే జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి దాని ఇతివృత్తము మై ఇండియా మై ఓట్ అనమాట. మై ఇండియా మై ఓట్ అనేది 2026 జాతీయ వాటర్ల దినోత్సవం యొక్క ఇతివృత్తంగా ఉంది. ప్రతి సంవత్సరం మనం జాతీయ వాటర్ల దినోత్సవాన్ని జనవరి 25న అయితే జరుపుకుంటాం అనమాట. నెక్స్ట్, జాతీయ బాలికా దినోత్సవం ఇప్పుడు జాతీయ బాలికా దినోత్సవం ఎప్పుడంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జనవరి 24. ప్రతి సంవత్సరం మనం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటాము. నెక్స్ట్, 2026లో అతిపెద్ద IPOగా
ఫోన్పే రాబోతుంది. అయితే ఫోన్పేలో 72% వాటా కలిగిన అతిపెద్ద సంస్థ ఇది. ఏదైతే మనకి యూపీఐ పేమెంట్ యాప్ ఉందో ఫోన్పే అనేది మనకు 2026లో ఐపీఓకి వస్తుంది. ఇది ఇంచుమించు 13,000 కోట్ల దాకా వీళ్ళు మనకు మార్కెట్లో ఫండ్స్ కలెక్ట్ చేయనున్నారన్నమాట. అయితే ఇది 2026లోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది ఈ ఫోన్పే ఐపీఓ. అయితే దీంట్లో అత్యధిక వాటా కలిగిన సంస్థ ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వాల్మార్ట్. ఏదైతే యాక్చువల్గా ఇది ఫోన్పే అనే సంస్థను ఫ్లిప్కార్ట్ స్థాపించింది. తర్వాత ఈ ఫ్లిప్కార్ట్ను వాల్మార్ట్ సంస్థ కొనుగోలు చేసింది. దానివల్ల ఈ ఫోన్పేలో అత్యధిక వాటాను వాల్మార్ట్ సంస్థ కలిగి ఉంది. ఈ వాల్మార్ట్కి సంబంధించిన దాంట్లో 9% వాటానైతే వీళ్ళు అమ్మన్నారనమాట. నెక్స్ట్ ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ పేరుతో యుఎన్సిటిఏడి విడుదల చేసిన నివేదిక ప్రకారము 2025 సంవత్సరంలో భారతదేశంలోకి $47 బిలియన్ అంటే 4,32,000 కోట్ల రూపాయల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అయితే 2004తో పోలిస్తే ఇది ఎంత శాతం అధికం? యాక్చువల్గా ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్సిటిఏడి అనే సంస్థ ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మానిటర్ అనే ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశంలో 2025 సంవత్సరంలో $47 బిలియన్ రూపాయలలో చూస్తే 4,32,000 కోట్ల రూపాయలు అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐస్ వచ్చాయి. అయితే 2024తో పోలిస్తే ఇది ఎంత శాతం అధికమంటే కరెక్ట్ ఆన్సర్ 73%. ఏదైతే 2024లో మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినాయో దానితో పోలిస్తే 73% అధికంగా 2025లో మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆదాయ పన్నుకు సంబంధించి కొత్త విధానం అనే కాన్సెప్ట్ను ఏ ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభించారు? ఆదాయ పన్నుకు సంబంధించి కొత్త విధానం అనే కాన్సెప్ట్ను ఏ ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభించారు? ఏదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఉన్నావో ఇన్కమ్ ట్యాక్స్ అనే దాన్ని కాలిక్యులేషన్ చేయడానికి ఇంతకుముందు ఒక ట్యాక్స్ పన్ను అనే ఒక విధానం ఉండేది, పన్ను విధానము. అయితే మనకి ఇటీవల కొత్త పన్ను విధానం అనేదాన్ని ఉదాహరణ తీసుకొచ్చారు. ఇప్పుడు పన్ను విధానాలు 2 రకాలుగా పిలుస్తున్నారు. ఒకటి పాత పన్ను విధానం ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, అలాగే కొత్త పన్ను విధానం న్యూ ట్యాక్స్ రెజిమ్ అని పిలుస్తున్నారు. అయితే ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ అనే కాన్సెప్ట్ను ఏ ఆర్థిక సంవత్సరం ప్రారంభించారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2020-21. ఏదైతే మనకి 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్లో ఈ కొత్త ట్యాక్స్ విధానం అనేదాన్ని న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేదాన్ని ప్రకటించడం జరిగిందంట. ప్రజెంట్ 2025-26 బడ్జెట్ ప్రకారము ఈ కొత్త పన్ను విధానంలో అంటే న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఎవరైతే 12 లక్షల లోపు ఆదాయం కలిగి ఉంటారో వాళ్ళకి 0 పన్ను అన్నమాట, వాళ్ళకి పన్ను ఉండదు. నెక్స్ట్ భారతదేశంలో జరగనున్న T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్కు బంగ్లాదేశ్ దూరమైంది. అయితే ఆ జట్టు స్థానంలో ఏ దేశ జట్టు పాల్గొంటుంది? మనకి ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026 భారతదేశంలో జరగనుంది. మెయిన్గా భారతదేశంలో జరగనుంది. ఇది ఫిబ్రవరి నెలని జరగనుందనమాట. అయితే పాకిస్తాన్ జట్టు ఇండియాలో ఆడడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో జరిగినప్పుడు మన ఇండియా పాకిస్తాన్లో ఆడకుండా యూఏఈలో మనకి భారతదేశం మ్యాచ్లు జరిగినాయి. అదే రకంగా ఈ వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంకలో పాకిస్తాన్ ఏ మ్యాచ్లు అయితే ఆడుతుందో అవన్నీ శ్రీలంకలో జరుగుతాయి. అందువల్ల దీన్ని భారతదేశం మరియు శ్రీలంకలో మ్యాచ్లు అయితే జరుగుతాయి ఈ T20 మ్యాచ్లు. కానీ మెయిన్ హోస్ట్ దేశం ఏంటంటే భారతదేశం అనమాట. అయితే ఇటీవల ఏదైతే బంగ్లాదేశ్లో కొన్ని పరిస్థితులు ఉన్నాయో వాటికి ఇండియాలో బంగ్లాదేశ్ జట్టుకు సరైన రక్షణ ఉండదన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏంటంటే మేము ఇండియాలో ఆడము, మా మ్యాచ్లు కూడా శ్రీలంకలో పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేసిందనమాట. అయితే ఐసీసీ దానికి ఒప్పుకోలేదు. ఆడితే భారత్లో ఆడండి లేకపోతే లేదన్న టైంకి బంగ్లాదేశ్ జట్టు అయితే దీని నుంచి నిష్క్రమించిందనమాట. అయితే ఈ జట్టు బదులు బంగ్లాదేశ్ జట్టు బదులు
స్కాట్లాండ్ జట్టును ఏదైతే T20 ర్యాంకింగ్స్ ఉంటాయో ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ జట్టు నెక్స్ట్ స్థానంలో ఉంది. ఆ స్కాట్లాండ్ జట్టును బంగ్లాదేశ్ స్థానంలో ఆడనుందన్నమాట ఈ T20లో. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా పరీక్షలో అడిగే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఇరుసుమండ గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లో అవుట్ జరిగి చాలా రోజుల పాటు మంటలు, గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మంటలు ఏర్పడి చాలా రోజులు అవుతున్నాయి. దీని వలన ఇరుసుమండ అనే గ్రామం వార్తల్లో నిలిచిందనమాట. అయితే ఈ ఇరుసుమండ అనే గ్రామం ఏ జిల్లాలో ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ బ్లో అవుట్కి సంబంధించి ఎందుకంటే మనకి ఎక్కువగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఉన్న ఎగ్జామ్స్లో ఏదైతే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక సిలబస్గా ఉంటుందో ఆ ఎగ్జామ్స్లో ఈ ఇరుసుమండ బ్లోట్కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల ఈ ఇరుసుమండ గ్రామం వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మనం డైలీ అప్డేట్స్ ఇస్తున్నాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.